శ్రీ వెంకటేశ్వర దర్శనము 41వ పేజీ. ఓం హృషీకేశాయ నమః. హృషీకము అంటే ఇంద్రియములు. సమస్త జీవకోటి యొక్క ఇంద్రియాలను సృష్టించినవాడు శ్రీమన్నారాయణుడు. అందుచేతనే అతడు హృషీకేశుడు అనబడుతున్నాడు. ఇంద్రియములను నియంత్రించేవాడు కూడా అతడే. ఇంద్రియాలన్నీ అతనిచే సృష్టింపబడి అతని ఆధీనంలోనే ఉంటాయి. అతడే పరమస్వరూపుడు. అతడే శ్రీనివాసుడు. అతడే శ్రీ వెంకటేశ్వరుడు. నక్షత్రాలలో చంద్రుడు, వర్ణములలో బ్రాహ్మణుడు, పక్షులలో గరుత్మంతుడు, శిఖరములలో మేరువు, పర్వతములలో హిమాలయము, నదులలో గంగా, ఏనుగులలో ఐరావతము, మహర్షులలో భృగువు, సేనానులలో కుమారస్వామి, అశ్వములలో ఉచ్చైశ్రవము, మునులలో వ్యాసుడు, వృక్షములలో అశ్వత్థ వృక్షము, ఇంద్రియాలలో మనసు, దేనువులలో కామధేనువు, ఆభరణములలో చూడామణి, పతివ్రతలలో అరుంధతి, దేవఋషులలో నారదుడు. ఎలా శ్రేష్టమో కలియుగములో శ్రీనివాసుని నామస్మరణకు మించిన శ్రేష్టము మరొకటి లేదు. ఏ నామకీర్తన మహిమచేత నారదుడు, తుంబరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, సర్వ యక్షగణము వారి వారి శక్తులు పొందగలుగుతున్నారో ఆ నామమే శ్రీమన్నారాయణుడు. అతడే శ్రీనివాసుడు. భక్తులకు అత్యంత సులభుడు. ఎటువంటి ఆపద కలిగినా తలిచిన మరుక్షణములోనే శరణన్న వారిని ఆదుకునే ఆప్తుడు. అత్యంత దయామయమూర్తి. ఎవరైతే సర్వాకాల సర్వావస్థలయందు తననే పరమప్రియునిగా, పరమ ఆప్తునిగా, పరమమిత్రునిగా, పరమగతిగా, అత్యంత హితునిగా, తల్లిగా, తండ్రిగా, దైవంగా, యజమానిగా భావిస్తారో వారికి సకల సౌభాగ్యాలు అనుగ్రహించే దయామయమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే. కలియుగములో మనందరి కోసం శ్రీనివాసునిగా వెంకటాద్రిపై వెలిసి నిత్య పూజలందుకుంటున్న మంగళ మనోహర మూర్తి అతడే. అతడే విశ్వేశ్వరుడు. అతడే వెంకటేశ్వరుడు. అతడే వెంకటాచలపతి, వెంకటనాథుడు. అతడే వెంకటరాముడు. అతడే వెంకటకృష్ణుడు. అతడే. ఎవరైతే పూర్తి భారం తన మీదే మోపుతారో వారికి ఈ జీవిత భారం గడ్డిపోచ కంటే ఎక్కువ బరువుగా అనుగ్రహించేవాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే. పూర్వకాలములో త్రిలింగ దేశములో మయూరీపురి అనే పట్టణం ఉండేది. అందులో బ్రహ్మ, బుద్ధి అనే చాకలి కుటుంబం నివసిస్తుండేది. బ్రహ్మబుద్ధి గంపెడు సంసారముతో మిక్కిలి పేదరికంలో ఉండేవాడు. భార్యాభర్తలిద్దరూ శ్రీనివాసుని భక్తులు. అంతటి పేదరికంలో కూడా ఎల్లప్పుడూ శ్రీనివాసునే తలుస్తూ కాలం గడిపేవాడు. కొంతకాలానికి వారికొక మగపిల్లవాడు పుట్టాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు పుట్టుకతోనే మోగతనంతో జన్మించాడు. అతనికి శ్రీకాంతుడు అనే నామకరణం గావించారు. శ్రీకాంతుడు కాలక్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు. బ్రహ్మబుద్ధి దంపతులు కొడుకు మోగతనాన్ని తలుచుకొని ఎల్లప్పుడూ బాధపడేవారు. తోటి వారందరూ తనని హేళన చేయడంతో శ్రీకాంతుడికి ఎంతో బాధగా ఉండేది. బ్రహ్మబుద్ధి తన కుమారుడి మోగతనం పోగొట్టవలసిందిగా శ్రీనివాసుని ఎన్నో విధాలా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ప్రజలందరూ ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ తమ బాధలు వెళ్ళబుచ్చుకున్నారు. బ్రహ్మబుద్ధి దంపతులిద్దరూ కూడా ఆ సాధువుని కలుసుకొని తమ కుమారుని మోగతనం గురించి తమ ఆవేదన వివరించారు. ఏదైనా పరిష్కారం చూపమని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు కళ్ళు మూసుకొని ఆ దంపతులతో, నాయనలారా, ఇక్కడకు 14 యోజనాల దూరములో వెంకటాద్రి అనే అద్భుత కొండ కలదు. ఆ కొండపై స్వామి పుష్కరిణి అనే అద్భుత మహిమాన్విత తీర్థం ఉన్నది. ఆ తీర్థములో స్నానం చేసిన
ఆ తీర్థములో స్నానం చేసి చెంతన గల శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తే మీ కుమారుని మూగతనం పోతుంది. ఇదొక్కటే మార్గం. తప్పక మీ బాధ తీరగలదు. వీలైనంత త్వరలో వెంకటాద్రి యాత్ర తలపెట్టి ఆ స్వామిని దర్శించండి అని చెప్పాడు. ఇది విన్న ఆ దంపతులు ఎంతో సంతోషించి వీలున్నంత త్వరలోనే స్వామి దర్శనం చేసుకుంటామని ఆ సాధువుకు విన్నవించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే వెంకటాద్రి యాత్ర సంకల్పించి కాలినడకన ఆ కుటుంబం అంతా బయలుదేరింది. తన భక్తులు ఎవరైనా సరే వెంకటాద్రికి వచ్చి తనను దర్శనం చేసుకుంటానని సంకల్పం చేస్తే వారికి కావలసిన సమస్త సదుపాయాల్ని సమకూరేలా అనుగ్రహిస్తాడు శ్రీ వెంకటేశ్వరుడు. మన సంకల్పం దృఢంగా ఉంటే చాలు. మన యాత్రకు కావలసిన సర్వం తానే చూచుకుంటాడు. శ్రీనివాసునికి తన భక్తులంటే అలివి మాలిన ప్రేమ. తన దర్శనం కోసం వచ్చే భక్తులను చూస్తే ఆ ఆనంద నిలయానికి అత్యంత ఆనందం. తన దర్శనం కోసం వచ్చే భక్తులను చూస్తే ఆ ఆనంద నిలయునికి అత్యంత ఆనందం. తిరుమల యాత్ర సంకల్పించిన బ్రహ్మబుద్ధికి స్వామివారి దయ వలన రెట్టింపు పని దొరికి మరింత ధనం సమకూరింది. కాలినడకన బయలుదేరిన ఆ కుటుంబం కొన్ని రోజుల తర్వాత వెంకటాద్రి చేరింది. ఆ కొండ అద్భుత సహజ సౌందర్యానికి వీరందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఎక్కడ చూసిన చక్కటి సెలయేళ్ళు, అందమైన పూల మొక్కలు, అందమైన తీగలతో సుగంధ మొక్కలు, అప్పుడప్పుడు సన్నని తుంపర, పురివిప్పి ఆడుతున్న నెమళ్ళు, చెట్లపై పక్షుల కిలకిల రావాలు. ఆహా, ఈ తిరుమల సౌందర్యం వర్ణించ వీలులేనిది కదా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నివసిస్తున్న వెంకటాద్రి ఇంత అందంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది. ఇంతటి అద్భుత సౌందర్య ప్రదేశం కాబట్టే శ్రీనివాసుడు వైకుంఠం వదిలి భక్తులను అనుగ్రహించడానికి ఈ వెంకటాచలాన్ని తన నివాసంగా ఎన్నుకున్నాడు. తిరుమల చేరిన ఆ కుటుంబం అక్కడే ఉన్న ఒక సత్రములో విశ్రమించారు. ఆ సాధువు చెప్పిన స్వామి పుష్కరిణి ఎక్కడ ఉన్నదో తోటి భక్తులను అడిగి తెలుసుకొని ఆ పుష్కరిణిని చేరుకున్నారు. ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఆ పుష్కరిణికి నమస్కరించారు. ఈ శ్రీవారి పుష్కరిణి మాహత్యము ఇంత అంత అని చెప్పనలివి కానిది. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కానీ ఈ పుష్కరిణిలో స్నానం చేసే భాగ్యం కలగదు. ధనుర్మాసములో శుక్లపక్ష ద్వాదశి నాడు సూర్యోదయ సమయములో ఈ బ్రహ్మాండములో గల సమస్త తీర్థములు తమ తమ పాప విమోచనమునకయ్యి ఈ స్వామి పుష్కరిణిలో స్నానమాచరిస్తాయి. సంవత్సరమంతా అనేక మంది పాపులు తమ యందు స్నానం ఆచరించటం వలన కలిగడి పాప జల నివృత్తి కొరకయ్యి ఈ తీర్థములన్నీ ఆ స్వామి పుష్కరిణి యందు సాన్నిధ్యము చెందుచున్నవి. ఇంతటి మహామహిమాన్వితమైన ఈ పుష్కరిణిలో బ్రహ్మబుద్ధి కుటుంబమంతా స్నానమాచరించడానికి సిద్ధమయ్యారు. ఆ స్వామిని నమస్కరిస్తూ ఒక్కసారి నీట మునగగానే ఒక అద్భుతం జరిగింది. కుమారుడు శ్రీకాంతుడు మూగతను మరిచిపోయినట్టుగా ఒక్కసారిగా శ్రీనివాస అని బిగ్గరగా అన్నాడు. ఆ మాటలకు బ్రహ్మబుద్ధి అతని భార్య ఎంతో ఆశ్చర్యపడ్డారు. శ్రీకాంతుని మూగతనం పూర్తిగా పోయింది. ఆహా, ఏమి ఈ పుష్కర మాహత్యము! ఒక్కసారి స్నానం చేయటం వలననే ఇంతటి మహాభాగ్యం అని తలచి ఆ స్వామిని మనసులోనే పరిపరి విధాల ప్రార్థించి శ్రీవారి ఆలయానికి వెళ్ళి ఆనంద నిలయములో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుని అనేక విధాలుగా కీర్తించారు. ఆ అద్భుత మనోహరమూర్తిని దర్శించిన ఆ కుటుంబం అంతులేని ఆనందానికి లోనైంది. అక్కడే కొన్ని రోజులు గడిపి తిరిగి తమ ఊరికి పయనమయ్యి చిరకాలం సుఖ సౌభాగ్యాలతో జీవించి చివరన ముక్తిని పొందారు. వెంకటాచల మహత్యము వర్ణించటానికి 1000 నాలుకలున్న ఆ ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. శ్రీ వెంకటేశ్వరుడు అత్యంత కరుణామయుడు. ప్రతి మానవుడు జీవితకాలములో కనీసం ఒక్కసారైనా వెంకటాచల యాత్ర చేసి శ్రీ స్వామిని దర్శించుకొనవలెను.
ఓ పుండరీకాక్ష, ఓ భక్తవత్సల, ఓ ఆపద్బాంధు, ఓ శ్రీ వెంకటనాథ, నీకివే నా నమస్కారములు. శ్రీయాహ కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం హృషీకేశాయ నమః. సంపూర్ణం.